ఉప్పోడు షెడే పప్పోడు షెడే అన్నట్టు అమెరికా ఇరాన్ వాళ్ళు కొట్టుకొని దునియా దేశాలన్నింటినీ ఆగం పట్టిస్తుర్రు. ఆ ముసలోడు యుద్ధం ఎప్పుడు ముగిస్తాడో, మన రూపాయికి ఎప్పుడు బలం వస్తుందో గాని సామాన్యుల నడ్డిరుగుతుంది. రూపాయి రూపాయి అనుకుంటా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంతింత కొండెక్కుకుంటా పోతున్నాయి. ఇక చూడు ముచ్చటగా మూడోసారి కొసరి కొసరి వడ్డిచ్చిర్రు. ఒక్కటేసారి పెంచితే గుండె వలుగుతారా అనుకుంటారో ఏమో గానీ తాపగింత కొసరి కొసరి వడ్డిస్తాన్రు. ఈ 2-3 వారాలలో మూడోసారి పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. ముచ్చటగా మూడోసారి పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ మీద 91 పైసలు పెంచిండ్రు. అయితే గా పైసల లెక్క ఎవరు అడిగినరు? దాని మీద రూపాయి, దీని మీద రూపాయి పెంచిర్రు అనుకో రాదుండ్రిగా అంటుండ్రు చాలా మంది. ఇట్లా 80 పైసలు 90 పైసలు అనుకుంటా తాపకో రూపాయి లెక్కన పెంచుకుంటా మరిగా ఎక్కడి దాకా తీసుకుపోతారో ఏం కథనో అని మాట్లాడుకుంటారు జనాలు. పెరిగిన రేట్లను బట్టి మన దిక్కు ఇప్పుడు లీటర్ పెట్రోల్ 112 రూపాయల 84 పైసలకు అమ్ముతాండ్రు. లీటర్ డీజిల్ కు 100 రూపాయల 94 పైసలు తీసుకుంటాండ్రు. అటు బండ్ల నింపుకొని తిరిగే సిఎన్జి గ్యాస్ రేటు కూడా ఇంకో రూపాయి పెంచిండ్రు. 10 రోజులలో సిఎన్జి గ్యాస్ రేటు కూడా మూడోసారి పెరిగింది. అంత చూస్తుంటేనైతే రేట్లు పెరుగుడు ఇక్కడితోనే ఆగేటట్టు కూడా లేదు. ఏంటికంటే అటు ముసలోడు ట్రంప్ తాత యుద్ధం ముగిత్తలేడు. ఇరాన్ మీద మళ్ళా బాంబులు ఎత్తానంటాడు. ఏం చేస్తాడో ఏమో. ఎంకి పెండ్లి సుబ్బి సావుకొచ్చింది అన్నట్టు అడ్డమైన యుద్ధాలు చేయబట్టి సామాన్యుల మీద వజన పడుతుంది.